హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ మన టాపిక్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి ఫోర్త్ టైప్ నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ 3 టైప్స్ నేర్చేసుకున్నామమ్మా. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇవాళ ఫోర్త్ వన్, లాస్ట్ వన్ నేర్చుకోబోతున్నాం. లాస్ట్ అంటే ఇందులో ప్రజెంట్ టెన్స్లో లాస్ట్ అది, దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, పేరులోనే ఉంది పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్. అంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఇవాళ చేసే పనులు, చేయవలసిన పనులు, ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. సింపుల్ ప్రజెంట్లో. ప్రజెంట్ కంటిన్యూస్లో ఏం చేస్తాము? చేస్తూ ఉన్న పని. ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తూ ఉన్నాను, మీకు నేను ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను, అంటే ఒక పని జరుగుతూ ఉంది. అంటే కంటిన్యూస్ మీన్స్ జరుగుతూ ఉన్న యాక్షన్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే అయిపోయింది. ఇప్పుడు క్లాస్ చెప్పడం అయిపోయింది అనుకోండి, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద క్లాస్ అని చెప్తాను. నేను క్లాస్ చెప్పడం అయిపోయిందని చెప్తాను. జస్ట్ నా. ఈ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు కూడా అయిపోయిన యాక్షన్స్ చెప్తుంది. మరి అయిపోయిన యాక్షన్స్ పాస్ట్ అంటే కాదు, జస్ట్ నా, ఇప్పుడే అయిన యాక్షన్స్, ఇవాళే అయినవన్నీ కూడా ప్రజెంట్లో చెప్తాము. దానికి V3 హెల్ప్ తీసుకొని చెప్తామని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో రిఫర్ చేయండి, దీనికి ముందు వీడియో. ఇవాళ చెప్పుకోపోయేది పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్, రెండు కలుపుతున్నాము. అంటే యాక్షన్ అన్నది స్టార్ట్ అయ్యింది, బట్ ఆ అయిన యాక్షన్ ఇంకా జరుగుతూ ఉంది అని అర్థం ఇక్కడ. దట్ మీన్స్ యాక్షన్స్ ఆర్ స్టార్టెడ్ ఆర్ యాక్షన్ స్టార్ట్స్, వర్క్ స్టార్ట్స్. ఒక యాక్షన్ ఆర్ ఒక వర్క్ స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతుందంట. ఈ టెన్స్ యొక్క మీనింగ్ మీన్స్ వర్క్ స్టార్ట్స్ అండ్ స్టిల్ కంటిన్యూ, ఇంకా జరుగుతూ ఉంది. काम प्रारंभ हुआ बट वो पूरा नहीं हुआ, वो पूरा हो रहा है, జరుగుతూ ఉంది అని చెప్తాం హిందీలో. అంతేనమ్మా, ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంటే వర్క్ స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది, అంటే వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ కూడా అయ్యి ఇంకా జరుగుతుందని అర్థం ఇక్కడ. పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్, సింపుల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, మూడు కలిపిందే లాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మూడింటిని కలిపి చెప్తున్నాను. చూడండి ఒకసారి సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, మీకు అర్థమైపోతుంది. సెంటెన్స్ స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వచ్చేది హ్యావ్ హ్యాజ్. మన పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాను కాబట్టి V4 వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ రావు. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ బదులుగా హ్యావ్ హ్యాజ్, ఎందుకంటే పర్ఫెక్ట్ టెన్స్ కలుపుతున్నాను కాబట్టి హ్యావ్ హ్యాజ్ వస్తాయి. ప్లస్ కంటిన్యూస్ టెన్స్లో ఉండే V4 వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు హ్యావ్ హ్యాజ్కి V4కి మిడిల్లో ఇంకొక వర్డ్ యాడ్ అవుతుందమ్మా, దట్ ఈజ్ బీన్. BEEN, బీన్, జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూజ్ చేసే వర్డ్ బీన్ అని చెప్తాను. దాన్ని మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4. మనకి ఇది కంటిన్యూస్ కదా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి పర్ఫెక్ట్లో వచ్చే హ్యావ్ హ్యాజ్, కంటిన్యూలో వచ్చే V4ని ఇక్కడ కంబైన్ చేస్తున్నాము, మధ్యలో బీన్ తీసుకున్నాము అంతే. ఇక రిమైనింగ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ వచ్చాక ఇంకొక 2 వర్డ్స్ యాడ్ అవుతాయి. ఆ 2 వర్డ్స్ ఏంటంటే సిన్స్ ఆర్ ఫర్, ఏదో ఒక వర్డ్ వస్తుంది, సిన్స్ ఆర్ ఫర్, అవి ఏంటంటో చెప్తాం. ప్లస్ టైం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎంత టైంగా ఆ యాక్షన్ జరుగుతుంది. అంటే నేను పలానా 2 గంటలుగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాను, 2 గంటలుగా చెప్తున్నాను అంటే స్టార్ట్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేశాను? 2 గంటల ముందు స్టార్ట్ చేయాలంటే ఇవాళే స్టార్ట్ చేశాం. 2 రోజుల ముందు స్టార్ట్ చేసామంటే పాస్ట్లో స్టార్ట్ అయింది. అంటే యాక్షన్ ఇప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, పాస్ట్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం ఇక్కడ. బట్ ఆ స్టార్ట్ అయిన యాక్షన్ కంప్లీట్ అవుతూ ఉంది, అయ్యింది, బట్ ఇంకా జరుగుతూ ఉంది అని అర్థం అక్కడ. ఓకే, దానికి ఇక్కడ మనం సిన్స్ ఫర్లో ఒక వర్డ్ తీసుకుంటాము, ప్లస్ టైం మెన్షన్ చేస్తాము. మరి సిన్స్ ఫర్ ఎప్పుడెప్పుడు వస్తాయి? రెండింటికి మీనింగ్ ఏంటి అంటే, ఒక టైం నుండి పలానా టైం నుండి పలానా టైం, అంత టైముగా అంత ఒక ఏదైనా చూడండి 2 సంవత్సరాలుగా గా అని కానీ నుండి అని కానీ వచ్చినప్పుడు మనం సిన్స్ ఫర్ యూజ్ చేస్తాము. ఓకే, నేను పలానా 2 సంవత్సరాలుగా ఉంటున్నానంటే ఫర్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. అంటే ఒక టైం పీరియడ్, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా, ఇన్ని రోజులుగా అన్న మీనింగ్లో చెప్తే ఫర్ వాడాలి. అలా కాకుండా ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పేస్తాం, పలానా మార్నింగ్, పలానా సండే.
సో ఇన్ సో ఇయర్ 2015, 2020 జూన్ మంత్ పర్టికులర్గా చెప్పేస్తున్నాం. పర్టికులర్గా చెప్పేది సిన్స్, పర్టికులర్గా చెప్పకుండా కొంత టైం పీరియడ్ 2 monthsగా 2 yearsగా అని మనం చెప్పినప్పుడు దీన్ని మనం యూస్ చేస్తాము. దీన్ని ఫర్. సో ఫర్ వచ్చేసరికి పీరియడ్ ఆఫ్ టైం మీన్స్ 2 years, 2 months, 2 hours, 2 days ఇలాగొస్తుంది. సిన్స్ అంటే పర్టికులర్గా ఆ టైం చెప్తున్నాం. అంటే మార్నింగ్, సండే, అంటే సండే అనేది డేట్ చెప్పేస్తున్నాం కదా, ఎనీ డే ఎవ్రీ డే కాకుండా సండే పర్టికులర్గా చెప్తున్నాము, పర్టికులర్గా ఒక ఇయర్ చెప్తున్నాము అన్నప్పుడు ఈ సిన్స్ రావాలి. అంతే, గుర్తుపెట్టుకోండి. ఆ టైం అనేది చివరిలో మెన్షన్ చేస్తాం. ఫర్ 2 years, ఫర్ 2 days, ఫర్ సిన్స్ 2019 అని అక్కడ టైం దగ్గర మనం మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి క్లియర్ అయింది కదా. సెంటెన్స్ స్ట్రక్చర్ మీన్స్ హియర్ how to write sentence in perfect continuous. Subject have or has plus been plus before plus object plus since or for plus time. 7 words వస్తాయి ఇందులో. ఈ సెంటెన్స్లో 7 words కొంచెం ఎక్కువ వస్తాయి. ఇది మనం తక్కువగానే వాడతాం, కానీ ఇది కూడా ఇంపార్టెంట్ టెన్సెస్లో. చాలా చోట్ల వాడుతూ ఉంటాం. నేను అంత టైంగా పనిచేస్తున్నాను, నేను పొద్దున్నుంచి పనిచేస్తున్నాను. ఎగ్జాంపుల్స్లో చూద్దాం వాటి గురించి. ఓకే, మరి హిందీలో ఏం చెప్తాము? హిందీలో ఎలా చెప్పాలి? కామ్ షురూ హువా బట్ ఓ జారీ హో రహా హే, ఓ కామ్ చల్ రహా హే. సో ఇక్కడ రహా హే రావాల్సి ఉంటుంది. కంటిన్యూస్ టెన్స్లో హిందీలో ఏం చెప్పాం? రహా, రహి, రహే, అవి ఇక్కడ వస్తాయి. దీనికి ముందు సిన్స్ ఫర్కి యూజ్ చేసే వర్డ్ హిందీలో సే. सा एक ही मात्रा से मीन्स से प्लस रहा हूँ, रहे हैं, रही है. తెలుసు కదా, రహా ఎవరికి, రహే ఎవరికి, రహి ఎవరికి. రహా వచ్చేసరికి సింగులర్స్, రహి వచ్చేసరికి స్త్రీలింగ్, రహే వచ్చేసరికి ప్లూరల్స్కి వాడాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెగిటివ్ మీకు ఆల్రెడీ తెలుసు. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో. నెగిటివ్లో ఏం చేస్తాం? నాట్ అనే వర్డ్ యాడ్ చేస్తాం. ఈ పాజిటివ్ సెంటెన్స్ అంతటికి కూడా ఒక్క నాట్ అనే వర్డ్ యాడ్ చేయాలి. ఆ నాట్ ఏ ప్లేస్ అని చెప్పాము? సెంటెన్స్లో 3rd place. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ ఆర్ హ్యాజ్, తర్వాతే నాట్ వచ్చేయాలి, తర్వాతే బీన్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సిన్స్ ఆర్ ఫర్ ప్లస్ టైం. క్వశ్చన్కి హ్యావ్ హ్యాజ్ ముందుకు వచ్చి మిగతా సెంటెన్స్ అంతా వస్తుంది, నాట్ రాకుండా. ఓకే, మరి హిందీలో ఎలాగొస్తుంది? से ఎక్కడ రావాలి, రహా ఎక్కడ రావాలి? మై 2 घंटे से काम कर रहा हूँ. మై అంటే కర్త, కర్మ, క్రియలో హిందీలో కర్త తర్వాత సే రావాలి, నెక్స్ట్ కర్మ వస్తుంది, నెక్స్ట్ క్రియ వచ్చాక ఈ రహా హూ, రహే హూ ఇవి వస్తాయి. మీన్స్ కర్త ప్లస్ సే ప్లస్ క్రియ ప్లస్ కర్మ ప్లస్ క్రియ ప్లస్ రహా హూ, రహే హే ఇలా వస్తాయి. గుర్తుపెట్టుకోండి మా జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. చూడండి, నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాను. నేను ఇక్కడ దేవరపల్లి వచ్చేసింది, 2 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాము? ఏంటి అని అంటే యాక్షన్ స్టార్ట్ అయింది, మనం ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ ఉంటున్నాము. బట్ ఆ ఉండడం కూడా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము? ఇక్కడ లాస్ట్ 2 yearsగా ఉంటున్నాము. దాన్నే మనం ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, హిందీలో ఎలా చెప్పాలో చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ మన సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం సెంటెన్స్ ఉందో లేదో కూడా ఒకసారి గమనించండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేను అంటే ఐకి ఏం వాడాలి? ఇక్కడ హ్యావ్ హ్యాస్ మీకు ఆల్రెడీ తెలుసమ్మా, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. హ్యావ్ ఎవరికి వాడాలి? ప్లూరల్స్కి వాడతాం. మీన్స్ ఐ వి యూ దే. హ్యాజ్ వచ్చేసరికి హీ షీ ఇట్కి వాడతాం. సో ఐకి ఏం వాడాలి? హ్యావ్ రావాలి. సో ఐ హ్యావ్ పక్కన ఏం రావాలి? బీన్. ఐ హ్యావ్ బీన్ ప్లస్ V4 కావాలి, వెర్బ్ కావాలి. ఇక్కడ వెర్బ్ ఏంటి ఐడెంటిఫై చేయండి. నివసిస్తున్నాను, ఇదేమవుతుంది? వెర్బ్ అవుతుంది. నివసించడాన్ని ఏమంటాము? నివసించు అంటే లివ్. లివ్ అంటే నివసించడం, జీవించడం అని అర్థం. నివసించడం అనగా ట్రీట్ చేస్తే లివ్. లివ్కి 4th ఫామ్ కావాలి, 3rd ఫామ్, 2nd ఫామ్ కూడా తెలుసు కదా. లివ్, లివ్డ్, లివ్డ్, లివింగ్, టు లివ్, విల్ లివ్. సో మనకు కావాల్సింది ఏంటి? V4 కావాలి. V4 ఏంటి? లివింగ్.
LIVING. ఈ తీసేసి ఈ పక్కన ING యాడ్ చేస్తాను. లివింగ్. ఐ హ్యావ్ బీన్ లివింగ్. లివింగ్ తర్వాత ఏంటి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటమ్మా? నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ, హియర్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్. ఆబ్జెక్ట్ ఏంటి అక్కడ? ఇక్కడ అన్నది ఆబ్జెక్ట్. ఇక్కడ అని ఏమంటాం ఇంగ్లీష్లో? హియర్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్. ఇక్కడ ఏం రావాలి? ఆబ్జెక్ట్ అర్థం. సిన్స్ ఆర్ ఫర్. సిన్స్ ఫర్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నేను 2 సంవత్సరాలుగా అని చెప్పాను. ఒక టైము ఇక్కడ పీరియడ్ చెప్తున్నాను. పర్టికులర్గా డేట్ ఏం చెప్పలేదు, 2 సంవత్సరాలుగా అని చెప్తున్నాను. ఆ 2 సంవత్సరాలు ఎప్పుడన్నది ఏమి చెప్పలా. సో అదేంటి? ఒక పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైంకి ఏం వాడాలి? ఫర్ వాడాలి. సో హియర్ ఫర్ 2 years ఆర్ లాస్ట్ 2 years అని కూడా అనొచ్చు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ లాస్ట్ 2 years అని కూడా చెప్పచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. అర్థమైందమ్మా ఎలా రాసాను సెంటెన్స్? ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years. అంతా కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారమే రాసానా లేదా? అంతే. మనం ఏది రాసినా ఏది మాట్లాడినా ఆ స్ట్రక్చర్ ప్రకారమే మాట్లాడతాం. అవి నేర్చుకుంటే మాట్లాడటం వచ్చేస్తుంది, నేర్చుకోకుండా రాదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. దీన్ని ఇప్పుడు హిందీలోకి మారుద్దాం. హిందీలో ఏం చెప్తున్నాను? ఫస్ట్ కర్త. కర్త ఏంటి? మై. ఇక్కడ టైం చెప్పేయాలి ముందు. టైము చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ టైం ఏంటి? 2 years. మై 2 साल से. 2 साल. 2 yearsని హిందీలో ఏమని చెప్తారమ్మా? 2 साल. మై 2 साल से. సే వచ్చేసింది ఇక్కడ. మై 2 साल से హియర్. ఇక్కడ ఏమంటాము? యహా. కర్మ. కర్త. ఇప్పుడు కర్మ రావాలి. యహా. మై 2 साल से యహా. నివసిస్తున్నాను ఏమంటాము? నివసించడాన్ని ఏమంటాము? మై 2 साल से యహా రహా హూ. యహా रहता हूँ అనొచ్చు. रहा हूँ అనలేం కొన్నిసార్లు. मैं 2 साल से यहाँ रहा हूँ और रहता हूँ చెప్పచ్చు. मैं 2 साल से यहाँ रहता हूँ. मैं కాబట్టి हूँ. ఇక్కడ రహ్ అంటే ఉండడం. రహాహు అనే కన్నా రహతాహు అని చెప్పాలి. నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ ఉన్నాను. మే 2 साल से यहाँ रहता हूँ. रहा हूँ. అలా రహా హూ అనడం బాగాలేదు కాబట్టి రహతాహు అని చెప్తాం. ఓకే క్లియర్? ఇప్పుడు దీన్ని నెగిటివ్లో చెప్పండి. నెగిటివ్ వచ్చేసరికి మే 2 साल से यहाँ नहीं रहता हूँ. నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం లేదు. मैं 2 साल से यहाँ नहीं. यहाँ తర్వాత नहीं రావాలి. यहाँ नहीं रहता हूँ. దాన్ని ఇంగ్లీష్లో చూడండి. ఐ హ్యావ్. హ్యావ్ తర్వాత నాట్ రావాలి. ఐ హ్యావ్ నాట్ బీన్ లివింగ్. ఐ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ హియర్ ఫర్ లాస్ట్ 2 years. నేను గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం లేదు. అంటే ఎక్కడ ఉన్నామో చెప్తాం. వేరే ఎక్కడో ఉన్నాము, ఇక్కడైతే లేము. ఓకే నాట్తో చెప్పినప్పుడు క్వశ్చన్లు అడిగినప్పుడు హ్యావ్ ముందుకు రావాలి. హ్యావ్ ఐ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years. నేను ఇక్కడ 2 సంవత్సరాలుగా నివసిస్తున్నానా? హ్యావ్ ముందు వస్తుంది అంతేనమ్మా. క్యా హిందీలో వచ్చేసరికి ఏ వర్డ్ రావాలి? క్యా. క్యా మై యహా 2 साल से రహా హూ ఆర్ రహతా హూ. అయిపోయింది. చాలా ఈజీ. పాజిటివ్ సెంటెన్స్ వస్తే నెగిటివ్ క్వశ్చన్ చాలా ఈజీ, ప్రాబ్లం లేదు. ఓకే ఎస్ఆర్ నో టైప్ WH టైప్. ఓకే క్లియర్ కదా? రెండో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, ఆమె పొద్దున్న నుండి పనిచేస్తూ ఉంది. చెప్పాలి మీ ఇంట్లో మీ మదర్ పొద్దున్న నుంచి పనిచేస్తూనే ఉంది, చూస్తున్నారు మీరు. సో ఆమె అంటే మా మదర్ పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి. ఎవరికైనా బయట ఎవరో వచ్చారు, మీ మదర్ ఏం చేస్తున్నారంటే పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నారు మా మదరు అని చెప్పాలనుకోండి. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సేమ్ ఇదే స్ట్రక్చర్. ఎలా రాస్తామో చూడండి. ఆమె అంటే తెలియాలి ముందు సబ్జెక్టు. ఆమెను ఏమంటారు ఇంగ్లీష్లో? షీ తర్వాత ఏం రావాలి? సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తు చేసుకోవాలి వెంటనే, మీకు మైండ్లో స్ట్రైక్ అవ్వాలి సెంటెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. హ్యావ్ వాడాలా, హ్యాస్ వాడాలా? హ్యాస్ వాడాలి, ఎందుకంటే సింగులర్. షీ అన్నది సింగులర్ కాబట్టి హ్యాస్ వాడాలి.
షీ హ్యాస్ బీన్ ఇంతవరకు రాసేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది V4. V4 అంటే వర్బ్ ఏంటి ఇక్కడ? ఆమె పొద్దున్న నుండి పని చేస్తూ ఉంది, పని చేస్తుంది. పని చేయడాన్ని ఏమంటారు? వర్కింగ్. వర్క్ని పని అంటాం. చేస్తుంది కాబట్టి వర్క్ ప్లస్ ఇంగ్ అవుతుంది. వర్క్, వర్క్డ్, వర్క్డ్, వర్కింగ్. అంతేనా? వర్కింగ్ రావాలి. పని చేస్తుంది, చేస్తూ ఉంది కాబట్టి వర్కింగ్. వర్క్ ప్లస్ ఇంగ్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్. తర్వాత ఏంటమ్మా? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? చూడండి, ఆమె పొద్దున్న నుండి పని చేస్తుంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్. ఇక్కడ ఫ్రమ్ రాదమ్మా, సిన్స్ ఆర్ ఫ్రమ్ ఏదైనా రాయొచ్చు. నుండి కదా, సిన్స్ అంటే నుండి అని అర్థం. ఒక్కోసారి ఫ్రమ్ వాడినా ప్రాబ్లం ఏమీ లేదు. ఇక సిన్స్ రాద్దాం. సిన్స్ ఆర్ ఫ్రమ్. వర్కింగ్ సిన్స్ పొద్దున్న నుంచి కాబట్టి మార్నింగ్. సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె పొద్దున్న నుండి పని చేస్తూ ఉంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్. దాన్ని హిందీలో ఎలా చెప్పాలి? షీ అంటే వహ్, వహ్ సుబా సే. వహ్ సుబా సే అన్నది ఇక్కడ మనకు సెంటెన్స్ స్ట్రక్చర్. వహ్ సుబా సే కామ్. వర్క్ని ఏమంటాం హిందీలో? కామ్ కర్ రహీ హే. అమ్మాయి కదా, రహీ హే. వహ్ సుబా సే, వహ్ సుబహ్. టైం ముందు మెన్షన్ చేయాలి హిందీలో. వహ్ సుబహ్ సే, వహ్ సుబహ్ సే కామ్ కర్ రహీ హే. కర్ రహీ హే. రహీ ఎందుకు రాశాను? అమ్మాయి కాబట్టి. వహ్ సుబహ్ సే కామ్ కర్ రహీ హే. ఆమె పొద్దున్నుంచి పనిచేస్తూ ఉంది. అంటే ఒక టైం పీరియడ్ చెప్తున్నాము. ఆ పని కూడా పొద్దున్నెప్పుడో స్టార్ట్ అయ్యింది, ఇంకా జరుగుతూ ఉంది. అంటే వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవాళ, బట్ ఆ స్టార్ట్ అయింది కంప్లీట్ అవుతూ ఉంది, ఇంకా అవ్వలేదు. వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్. అవుతూ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైనట్టేనా? దీని నెగిటివ్ ఒకసారి చూద్దాం. చూడండి, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ తర్వాత నాట్ ఆల్. షీ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె పొద్దున్నుంచి పని చేయడం లేదు. వహ్ సుబహ్ సే కామ్ నహీ కర్ రహీ హై. హిందీలో ఏం చెప్తాము? నహీ ఎక్కడ రావాలి? వహ్ సుబహ్ సే కామ్ పక్కన రావాలి. వహ్ సుబహ్ సే కామ్ నహీ కర్ రహీ హై. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మా అన్ని బోర్డు మీద రాయడం కుదరదు కదా, నేను చెప్తా ఉంటాను. పేపర్ పెన్తో బుక్లో నోట్ చేసేసుకోండి. ఓకే, నెగిటివ్ సెంటెన్సెస్ వస్తే ఓకే, రాకపోతే మటుకు మీరు నోట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయందే రాదు. నెక్స్ట్, దీన్ని క్వశ్చన్లోకి అడగాలంటే ఏం చేస్తాము? హ్యావ్ హ్యాజ్ ముందుకు రావాలి. హ్యావ్ హ్యాజ్లో హ్యాజ్ కాబట్టి హ్యాజ్ షీ బీన్ వర్కింగ్ ఫ్రమ్ ఆర్ సిన్స్ మార్నింగ్. ఆమె పొద్దున్నుంచి పని చేస్తూ ఉందా? క్యా వహ్ సుబహ్ సే కామ్ కర్ రహీ హై అని చెప్తాం హిందీలో. వెన్, వేర్ అంటే WH టైప్ క్వశ్చన్. వై హ్యాజ్ షీ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్. ఆమె పొద్దున్నుంచి పని ఎందుకు చేస్తుంది? ఎందుకు? కబ్ సే ఓ కామ్ కర్ రహీ హై. కబ్ అంటే ఎప్పుడు, అది WH టైప్ క్వశ్చన్. ఇలాగా 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక స్ట్రక్చర్తో నేర్చుకుంటాము. ప్రతిదీ అంతేనమ్మా. మనం ఇంగ్లీష్లో నేర్చుకునే ఏ స్ట్రక్చర్తో అయినా సరే సెంటెన్స్ స్ట్రక్చర్స్కి ప్రతి దానికి ఇలాగే సెంటెన్స్ స్ట్రక్చర్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారమే మనం మాట్లాడతాం. ఏది మాట్లాడాలన్నా అదే. ప్రజెంట్లో మాట్లాడినా రూలే, పాస్ట్లో మాట్లాడినా రూల్ ప్రకారమే, ఫ్యూచర్ అయినా అంతే. సో ఒక్కసారి రూల్స్ కనుక మీకు మైండ్లో ప్రింట్ అయిపోతే ఇక వాటిని మీరు మర్చిపోలేరు. అందుకే ముందు రూల్స్ ఇంపార్టెంట్ అని చెప్తారు ఎవరైనా. దాన్ని బట్టి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో వేరే ఎక్కడి నుంచో రావు. ఒక్కసారి రూల్స్ మీకు బాగా వచ్చేస్తే టెన్సెస్ చాలా చాలా ఈజీ. ఓకే, అంటే ఒక స్ట్రక్చర్ ద్వారా 4 సెంటెన్సెస్, పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్లో 2 టైమ్స్ అంతే. ఇంగ్లీష్ వచ్చేసినట్టే. అది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మీదే వస్తుంది మాట్లాడటం. ఓకే స్టూడెంట్స్, దీంతో మనకి ప్రజెంట్లో 4 టైప్స్ని మనం కవర్ చేసినట్టే. సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రేపు ఒక్కసారి ఈ 4 టైప్స్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ప్లే అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం 4 టైప్స్లో ఎలా చెప్తాం. అలాగే గో అనే ఎగ్జాంపుల్ తీసుకోవడం 4 టైప్స్. కమ్ తీసుకోవడం. అలాగే ఏదో ఒక వెర్బ్, మన 100 వర్బ్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా.
స్పోకెన్కి సంబంధించి ఒక 100 చెప్తున్నా. అటువంటి వర్బ్స్ చాలానే ఉన్నాయి ఇంగ్లీష్లో, కొన్ని థౌజండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు. మాట్లాడడానికి కావాల్సిన ఒక 100 నేను సెలెక్ట్ చేశాను. ఆ 100 వర్బ్స్కి మనం ఏమిటి ఒకటే వర్బ్ తీసుకుంటాం, 4 టైప్స్లోనూ ఎలా చెప్తాం నేర్చుకుంటే చాలు, వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.